ఒక కోర్ట్ రూమ్ లో డ్రామాతో పాటు సస్పెన్స్, అలాగే మెయిన్ థింగ్ ద ఎమోషనల్ కంటెంట్ ఆఫ్ మదర్, అలాగే ఒక మదర్ సెంటిమెంట్ ఉండి, అలాగే దాంట్లో వచ్చే క్యామియోస్, ఇవన్నీ చూస్తే ఒక కోర్ట్ రూమ్ లో ఎలా ఉంటది, మైండ్ పోతుంది కదా అందరికి. సో అలాంటి అటెంప్ట్ ట్రై చేసిన మూవీయే మనకు సరస్వతి మూవీ. సో మనకు రీసెంట్ గా టైటిల్ మార్చేశారు కొన్ని ఇష్యూస్ వల్ల. సో S.సరస్వతి. సో ఇవన్నీ కూడా మరింత అంటే ఓవర్ ఆఫ్ ద ఎమోషన్స్ అన్నిటిని కూడా పీక్ లెవెల్లో చూడాలి అనుకుంటే మనకి ఈ మూవీ సరస్వతి అనే ఒక మూవీలో మనం ఏంటంటే ఎక్కువగా మెయిన్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక థ్రిల్లర్ లాంటిది. అంటే ఈ మూవీ రన్ అయ్యే ప్రతి సెకండ్ కూడా నెక్స్ట్ ఏమవుద్ది అంటూ మనమే చాలా వరకు ఎంగేజ్మెంట్ అవుతాయి, ఎగ్జైట్మెంట్ అవుతూ చూడాలి అన్నట్లు ఉంటది. అసలు ఈ మెయిన్ ఈ మూవీలో మనకు చాలా పెద్ద స్టార్ కేస్ట్ ఉంది. అంటే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ప్రియమణి గారు ఉన్నారు, రావు రమేష్ గారు ఉన్నారు. అంటే చాలా మంది ఐడెంటికల్ పీపులే ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా మనం దీంట్లో చూస్తే చాలా బిగ్ క్యాస్ట్ అనే చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా అంటే సపోజ్ మనమే అనుకుంటాం ఏదైనా ఒక మూవీలో బాగా తెలిసిన క్యారెక్టర్స్ ఉంటే అరే ఈ మూవీలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉందిరా అని చెప్పి అనుకుంటాం కదా. అదే లెవెల్లో మనకు సరస్వతి మూవీలో కూడా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొన్ని మూవీస్ చూస్తాం, కొన్ని క్యారెక్టర్స్ ఏవో వచ్చినట్లు ఉంటాయి, వెళ్తున్నట్లు ఉంటాయి కూడా, వాటి వల్ల పెద్ద ఇంపాక్ట్ అనేది ఏమి ఉండదు. బట్ ఈ మూవీలో మీరు చూస్తే వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఏదో ఒక రకంగా కూడా చాలా వరకు మూవీని ఎంగేజ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ ని తీసుకొని పోయే రకంగానే ఉంటది. సో ఈ మూవీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్స్ ఎవరు అంటే మనకు తెలిసిందే వరలక్ష్మి గారు. సో ఈ మూవీలో ఆమె మనకు లీడ్ రోల్ లో మనకు నటించారు అనమాట. అలాగే ఈ మూవీని డైరెక్ట్ అంటే పూర్తిగా దీని యొక్క డైరెక్షన్ ఇదంతా కూడా అంతా ఆమె చేతుల ద్వారానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆమె చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఒక పక్క యాక్టింగ్ లో మనం వరలక్ష్మి గారిని మనం రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే సో మనం హనుమాన్ మూవీలో చూడొచ్చు, లేకపోతే బలై బాబు గారి మూవీలో మనం సిస్టర్ క్యారెక్టర్ ఇవన్నీ చూసాం. సో ఇంత మంచి అంటే ఆమె చేసే క్యారెక్టర్ అంటే ఇంత ఇంటెన్సిటీ అంటే మనం క్రాక్ మూవీలో అసలు ఆమె క్యారెక్టర్ అలా ఉండింది అసలు, అంటే మర్చిపోలేకుండా ఉన్నాం అసలు. సో అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఇప్పుడు ఒక లీడ్ రోల్ గా చేస్తాం, అందట్టు ఒక మదర్ సెంటిమెంట్ ఇలా అంతా. అంటే ఈ మూవీ పోయే కొంది ఇలా పోయే ఫ్లో ఎలా ఉంటది అంటే ఒక్కసారిగా హైయెస్ట్ పీక్ వెళ్ళి. సో మెయిన్ గా చెప్పాలంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఎమోషనల్ థ్రిల్లర్ వేలో పోతూ అంటే స్టోరీ మొత్తం బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఎక్కడ అంటే ఈ మూవీ కోర్ పాయింట్స్ అన్ని అంటే రైట్ వే ఏంటి రాంగ్ వే ఏంటి అంటూ చెప్పుకుంటూ వెళ్తూనే ఉండి ఒక్కసారిగా ఇంటర్వెల్ లో వస్తే ఆ ఒక ఇంటెన్సివ్ డ్రామా అనేది పూర్తిగా హైయెస్ట్ పీక్ లెవెల్. అంటే మీరు కొన్నిటినైతే గెస్ట్ గాని చేయలేరు అనుకోవచ్చు, మరి కొన్ని ఏంటంటే గెస్ట్ చేసే వాళ్ళు గెస్ట్ చేయవచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఆఫ్ ద మూవీ సెకండ్ హాఫ్ వస్తుంది. ఈ సెకండ్ హాఫ్ లో వచ్చే కోర్ట్ రూమ్ సీన్స్ కొన్ని అయితే ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ నేనైతే చెప్పాలనుకునేది ఏంటంటే పర్టికులర్ గా నేను ఒక 5 minutes 10 minutes అని చెప్పను కానీ ఒక సింగిల్ షాట్ ప్లేస్ ఆఫ్ మూమెంట్ అయితే ఉంది అట్లా ఒక కోర్ట్ సీన్ లో టాప్ నాచ్. అంటే దాంట్లో వచ్చే ఒక ఎలిమెంట్స్ పాయింట్స్ అన్ని కూడా చూస్తుంటే అరే చాలా బాగుంది కదరా అసలు ఈ మూవీ. అసలు సాధారణంగా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకోని కానీ మీరు కానీ ఈ మూవీకి వెళ్తే ఖచ్చితంగా మీకు నచ్చేస్తుంది అనమాట. సో అలాగే ఈ మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకు ఆల్రెడీ తెలిసిందే, తమన్ గారు రీసెంట్ టైమ్స్ లో చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇలాంటి ఇంటెన్సివ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎమోషనల్ కోర్ట్ రూమ్ సీన్స్ అంటే మనకు ఆల్రెడీ వకీల్ సాబ్ లాంటి మూవీలో దగ్గరెళ్ళిపోయే ఒక మ్యూజిక్ ఇచ్చాడు. ద సేమ్ వే ఆఫ్ కైండ్ అంటే అంత హైయెస్ట్ అని చెప్పలేము కానీ మనకు ఎక్కడ కూడా ఆ ఒక ఎక్స్పెక్టేషన్స్ ని తక్కువ చేయకుండా మంచి మ్యూజికల్ గా మంచి బీజిఎం స్కోర్ ఇస్తూ తమన్ గారు జాబ్ కూడా చేశారు. అలాగే టెక్నికల్ టీమ్ వైజ్ గా చూసినా కూడా ఎడిటింగ్ అంతా కూడా రియల్లీ చాలా బాగా మూవీని చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. సో నేనేమంటానంటే ఫైనల్ గా ఈ మూవీకి వెళ్ళాలి అనుకున్నా కూడా మీరు గట్టిగా ఒక ట్రై చేయవచ్చు, వెళ్ళి చూసి మంచిగా ఎంజాయ్ చేసి ఆ ఒక థ్రిల్లర్ మూవీస్ ని అన్నిటిని కూడా మీరు పర్ఫెక్ట్ గా అంటే మీరు వెళ్ళిన దానికి మీకు ఏదో ఒక టైంలో మీ వాల్యూ ఫర్ మనీ అనుకునే సందర్భం ఈ మూవీ ద్వారా ఖచ్చితంగా వస్తుందని చెప్పి నా అభిప్రాయం. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ మృత్యుంజయ మూవీ, ఈ ఒక సరస్వతి మూవీ, ఈ ఒక వీకెండ్ లో ఈ రెండింటి మధ్య వచ్చే కాంపిటీషన్ చాలా బాగుంటదని చెప్పి నా అభిప్రాయం. సో రిమైనింగ్ మూవీస్ దీనంతా అంటే ఈ రేంజ్ కి రాలేవు అని చెప్పి అనుకుంటున్నాను. సో ఆల్రెడీ దాని కాంపిటీషన్ మూవీస్ చూస్తే సాంప్రదాయని సుబ్బిని అంటే మనకి శివాజీ గారి మూవీ, ఇంకా అలాగే మెన్షన్ హౌస్ మూవీ, ఈ 2 మూవీస్ కూడా వచ్చాయి. వీటిల్ని అంత అంటే పీపుల్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యి అని చెప్పి అంత లేదు బజ్ వైజ్ కూడా. యాజ్ పర్సనల్ గా కూడా నాకు కూడా అవి 2 కూడా నాకు ఈ మూవీస్ తో చూస్తే నాకు ఇవే కాస్త ప్రయారిటీ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా అలాగే ప్రతి మూవీలో ఉన్నట్లు ఈ మూవీలోనూ కొన్ని వీక్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. సో
సమ్హౌ నేను చెప్పినట్లు మీరు అక్కడక్కడ ప్రెడిక్టబుల్గా మీకు తెలిసిపోతుంటాయి. అండ్ ద మెయిన్ థింగ్ ఓవరాల్గా చెప్పాలంటే మీకు ఒక ఫుల్ రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్, అంటే ఆ క్యారెక్టర్స్ నుండి మీరు కావాలి అనుకున్న ఎమోషన్స్ అన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే సరస్వతి మూవీకి మీరైతే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే, మీకు ఈ రివ్యూ నచ్చితే, సినిమాకి మీకు ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తే థియేటర్కి వెళ్ళిపోండి, మిస్ అవ్వకండి. లేదంటే బాగలేదు అన్నట్లు మీకు కానీ అనిపించింది అనుకో, ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఇంకేముంది. సో ఇలాంటి మరిన్ని సినిమా టాక్స్ కావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి, సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్స్. సో సైనింగ్ ఆఫ్, బై బాయ్.